నమస్తే, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు వాకే టీవీ. మనం ప్రోగ్రామ్ ఈరోజు టాపిక్ చూస్తే సినీ నటుడు మోహన్ బాబు దూకుడుకు మారుపేరు, ఆవేశానికి మరో రూపం, ఆగ్రహానికి నిలువెత్తు నిదర్శనం. అవన్నీ ఇంట్లో చెల్లుతాయి. ఆయన ఆగ్రహాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని, బీపీని ఇంట్లో వాళ్ళు భరిస్తారేమో కానీ బయట వాళ్ళ దగ్గర సాగదు కదా. ఆ మధ్య చిన్న కొడుకు మనోజ్తో గొడవల సందర్భంగా బౌన్సర్లతో మోహన్ బాబు, విష్ణు చేసిన హంగామా చూశాం. అది కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను మోహన్ బాబు తిట్టడం, ఓ రిపోర్టర్ను అయితే అతని మైక్ తీసుకునే కొట్టడం, తర్వాత కేసులు, క్షమాపణలు జరిగిపోయాయి. ఇక ఇదే దుందుడుకు స్వభావాన్ని మోహన్ బాబు ఆయన సొంత విశ్వవిద్యాలయంలోనూ చూపించారు. విద్యార్థుల నుంచి అక్రమంగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రభుత్వం తేల్చింది. ఆ డబ్బు రిటర్న్ ఇవ్వాలని ఆదేశించగా ఆ పని చేయకుండా కాలయాపన చేస్తున్న మోహన్ బాబు యూనివర్సిటీ తీరుపై విద్యార్థి సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. అయితే ఇక్కడే మోహన్ బాబు తన అసలైన రూపాన్ని చూపించారు. ఇద్దరు విద్యార్థి సంఘం నేతలను కిడ్నాప్ చేయించి అడ్డంగా దొరికిపోయారు. అయితే విద్యార్థి సంఘం నేతలపై మోహన్ బాబు చేస్తున్న ఆరోపణలు కూడా విచిత్రంగా ఉన్నాయి. తనను బెదిరించి డబ్బు గుంజటానికి ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ అదే నిజమైతే పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. కానీ ఓ విద్యా సంస్థ నడుపుతున్న మోహన్ బాబే రౌడీలా మారిపోయి కిడ్నాప్లు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ కిడ్నాప్ వ్యవహారం వెనుక అసలు నిజమేంటి? విద్యార్థి సంఘాల వాదనేంటి? సో ఈ అంశాన్ని గురించి ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి బుజ్జల ఈశ్వరయ్య, పేరెంట్స్ అసోసియేషన్ నేత, ప్రవీణ్ తిరుపతి జిల్లా ఏఎస్ఎఫ్ఐ కార్యదర్శి, మల్లికార్జున్ ఎన్ఎస్యుఐ నేత, లోకేష్ తిరుపతి జిల్లా పీడీఎస్యు కార్యదర్శి, వీరైతే మనతో మాట్లాడబోతున్నారు. సో అందరికీ వెల్కమ్. ఈరోజు మనం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రవీణ్ చెప్పండి, యాజ్ అ స్టూడెంట్ లీడర్గా, స్టూడెంట్ ఫెడరేషన్కి కార్యదర్శిగా ఉన్నారు. అసలు ఈ వ్యవహారం వెనుక సంబంధించి పూర్వపరాలు ఒకసారి తెలియజేయండి. మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దగ్గర నుంచి అనేక రకాలుగా ఫీజులు దోపిడీ చేస్తున్నారనేసి, అదే విధంగా దందాలు చేస్తున్నారనేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 2023లో కూడా హైయర్ ఎడ్యుకేషన్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఆంధ్రప్రదేశ్ ఫీజుల నియంత్రణ మండలి చర్చ జరిపి 16 లక్షల రూపాయలు ఫైన్ కట్టాలి, అదే విధంగా 26 కోట్ల రూపాయలు విద్యార్థి తిరిగి చెల్లించాలనేసి ఆ రోజు ఫీజుల నియంత్రణ మండలి చెప్పినా కూడా మోహన్ బాబు ఏ మాత్రం కూడా పెడిచమని పెట్టుకుంటా అదే విధంగా వ్యవహరించడం జరిగింది. అందులో భాగంగానే ఏఎస్ఎఫ్ నాయకత్వం ఫీజుల దోపిడీని అరికట్టాలనేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకుల్ని, ఎస్ఎఫ్ఐ నాయకుల్ని కిడ్నాప్ చేయడం జరిగింది. మోహన్ బాబు ఎందువల్ల కిడ్నాప్ చేశాడంటే, వీళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఏ విధంగా అయినా సరే కలెక్టర్ గారికి విన్నపించుకుంటారు, కలెక్టర్ గారు పంతం పడతారనే ఆలోచనతోనే మోహన్ బాబు ఈ విధంగా చేయడం జరిగింది. మోహన్ బాబు కాలేజీలో ఫుడ్ తిన్నా తినకపోయినా, కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా దాదాపు కొన్ని వేల రూపాయల దగ్గర కూడా విద్యార్థి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. రైట్ ఈశ్వరయ్య గారు మాట్లాడతారు. సో ఈలోపు ఈ అంశాన్ని గురించి ఎన్ఎస్యుఐ నేత మల్లికార్జున్ మాట్లాడతారు. మల్లికార్జున్, మీరు చెప్పండి. అంటే ఒక స్టూడెంట్ లీడర్ని, ఒక ఎస్ఎఫ్ఐ కార్యదర్శిని, జిల్లా కార్యదర్శి అక్బర్ని అంటే కిడ్నాప్ చేస్తే ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అనే ఒక విచక్షణ అనేది కోల్పోయి జరిగిన సంఘటనగా దీన్ని చూడొచ్చా? అవును మేడం, ఎందుకంటే మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగే అనేక అక్రమాలు, అన్యాయాలు, ఫీజుల దోపిడీ గురించి ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. కానీ ఇంతవరకు ఆ యూనివర్సిటీ పైన ప్రభుత్వం ఇంతవరకు ఒక నోటీసు కానీ అక్కడ ఏ చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం. ఒకటి, సభ్య సమాజం తల దించుకునే విధంగా ఈ ఘటన జరిగింది. ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ఐ విద్యార్థి సంఘాలు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మార్గ మధ్యంలో మా మిత్రులైనటువంటి అక్బర్ మరియు వినోద్ గారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆయన ఫామ్ హౌస్ లో కొట్టి చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఇది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము అడుగుతున్నది, పేద విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసినటువంటి ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని మేము డిమాండ్ చేశాం. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కమిటీ కూడా 26 కోట్ల రూపాయలు ఎనికి చెల్లించాలి, మీరు అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు వసూలు చేసిన డబ్బు తిరిగి చెల్లించాలి, అక్కడ విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టవద్దని చెప్పవద్దని చెప్పాము. కానీ ఆ చెప్పడంలోనే మాకు ఈ విధంగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే, అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఎక్కువగా రౌడీయిజం, బౌన్సర్లు పెట్టడం జరుగుతుంది. అసలు ఒక విద్యా వ్యవస్థలో బౌన్సర్లు ఎందుకండి?
ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే రాజరిక వ్యవస్థలో ఉన్నాం మనం? ఇది ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. ఇది ఖచ్చితంగా ఆయన దోపిడీని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం, తర్వాత ప్రశ్నిస్తున్నామనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఈ విధంగా కిడ్నాప్ చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మేము ఎన్ఎస్వై నుంచి ఖండిస్తున్నాం. రైట్, ఒకసారి లోకేష్ మాట్లాడతారు, తిరుపతి జిల్లా పీడీఎస్యూ కార్యదర్శి. ఈ ఇష్యూ జరగటానికి ముందు ఒకసారి అన్ని విద్యార్థి సంఘాల నేతలు కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాతనే అయినా కూడా వారి నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి అప్పుడు కలెక్టరేట్కి వెళ్ళటం జరిగింది. సో అప్పుడు మీరు నెల క్రితం వెళ్ళినప్పుడు ఏ విధంగా అక్కడ వారు స్పందించారో ఒకసారి తెలియజేయండి. అవునమ్మా, ముందుగా మీడియా వాళ్ళకి విద్యార్థి సంఘాల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానమ్మా. గతంలో మేము విద్యార్థి సంఘాలు అందరమే ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. చాలా మంది విద్యార్థులు కూడా మా విద్యార్థి సంఘాలను మమ్మల్ని కలిసి అధిక ఫీజులు మా దగ్గర నుండి వసూలు చేస్తూ ఉన్నారు. మేము అడగతా ఉంటే మాకు ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. అక్కడ బౌన్సర్లు కానీ ఎవరైతే బయట వ్యక్తులను పెట్టి మమ్మల్ని భయాందోళనకి గురి చేస్తున్నారని చెప్పేసి మమ్మల్ని ఆశ్రయించారు విద్యార్థులు. దీని మూలంగానే మేము అనేక సార్లు కార్యక్రమాలు చేస్తే మంచు విష్ణు గారు ఈ ఏడాది జనవరి నెలలో విద్యార్థి సంఘాలందరినీ పిలిపించడం జరిగింది. ఈ సందర్భంలోనే విద్యార్థి సంఘాల లీడర్లందరూ ఆయనకి మీ యొక్క ఏదైతే యూనివర్సిటీ ఉందో మీ యొక్క యూనివర్సిటీలో విద్యార్థుల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు, పైగా అధిక ఫీజులు మీరు వసూలు చేస్తా ఉన్నారు, రకరకాల ఫీజుల పేరుతో పిల్లల్ని. ఎందుకంటే ఇక్కడ మంచు విష్ణు ఉన్నాడు యూనివర్సిటీలో, అట్లాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇక్కడ మంచు మోహన్ బాబు ఉన్నాడు. వీళ్ళంతా వీళ్ళు విద్యా సంస్థ ఇక్కడ ఉంటే తిరుపతి నగరంలో ఉంటే, వీళ్ళు మాత్రం హైదరాబాదు జూబ్లీస్ లో అక్కడెక్కడ ఉంటారు. వాళ్ళకి తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఈ యొక్క దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పేసి మేము ఆయనకి క్లుప్తంగా వివరించడం జరిగింది. వెంటనే మేము ఈ సమస్యలు పరిష్కరిస్తామన్నా అని చెప్పేసి ఆయన కూడా మాకు గతంలో మా అందరికి విద్యార్థి సంఘాలకి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన హామీను ఇవాళ తుంగలో దొక్కినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. మేము సామరస్యంగా ఈ యొక్క ప్రజాస్వామ్య పాలనలో కలెక్టర్ గారికి ఏవైతే మా యొక్క తోటి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో అక్బర్ కావచ్చు, వినోద్ కావచ్చు, వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ఇట్లాగా అడ్డగించి వాళ్ళు విద్యార్థి సంఘ నాయకుల్ని కిడ్నాప్ చేయడం చాలా దుర్మార్గం. మనము ఈ యొక్క మోహన్ బాబు చిత్రాలు చూసినట్లయితే ఆయన యొక్క చిత్రాలు ఈ సమాజంలో ఉన్నటువంటి యువకులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, ప్రజలను కావచ్చు, మనము ఇలాగ సమాజం పట్ల వ్యవహరించాలని ఉంటాయి కానీ చిత్రాలు. కానీ ఆయన పైన పట్టారం లోన లొటారం అన్నట్టుగానే వ్యవహరిస్తా ఉన్నారు. ఇప్పటికీ ఇది జరిగి రోజులు గడుస్తూ ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీని మీద మేము విద్యార్థి సంఘాలుగా తీవ్ర ఎత్తున ఆందోళన చేస్తాము. ఇప్పటికే రాష్ట్రం మొత్తం ఉడికి లేపుతా ఉంది. ఇది దేశం మొత్తం కూడా వ్యాపించే దిశగా ప్రయాణించే రోజులనైతే అతి త్వరలో ఉందని కూడా మేము విద్యార్థి సంఘాలకు హెచ్చరిస్తా ఉన్నాము. ఇంకనైనా ఎవరైతే నారా లోకేష్ గారు ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే ఈ యొక్క సమగ్ర విచారణ జరిపించి మోహన్ బాబు యూనివర్సిటీని మీ యొక్క ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్న విద్యార్థులకు న్యాయం చేయాలని. అసలు విద్యా సంస్థలు ఎవరు ఉంటారండి? విద్యను బోధించే ఉపాధ్యాయులు ఉంటారు, విద్యాపతులు ఉంటారే తప్ప వీళ్ళ యొక్క యూనివర్సిటీలో ఉండేది రౌడీలు, బౌన్సర్లు, పైగా అక్కడ ఉండే విద్యార్థులకి వీళ్ళ యొక్క గంజాయి మద్యం అనేది రకరకాల చేయడాలు. విద్యార్థులు మాకు వచ్చి చాలా మొరపెట్టుకున్నారు. ఆ యూనివర్సిటీలోకి ఎంటర్ చేయని పరిస్థితి ఈ రోజు విద్యార్థి సంఘాలని. ఇంకనైనా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు తగు న్యాయం చేసే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి అని కూడా మేము విద్యార్థి సంఘాలుగా కోరుకుంటా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో తీవ్రతన ఆందోళన జరిగే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని కూడా, అంత దూరం కూడా తెచ్చుకోవద్దని కూడా మేము ఇప్పుడే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. రైట్, ఒకసారి ఈశ్వరయ్య గారు మాట్లాడతారు. ఈశ్వరయ్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఒకసారి వాయిస్ ఒకసారి ఇవ్వండి. సార్ వినిపిస్తోంది సార్. రైట్, పేరెంట్స్ అసోసియేషన్ గుర్తింపుని రద్దు చేయాలని కోరుకుంటోంది. ఒకసారి మీ డిమాండ్స్ ఏంటి తెలియజేయండి. పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్యాప్ సంస్థ ద్వారా మోహన్ బాబు యూనివర్సిటీ పైన దాదాపు 2 సంవత్సరాల కాలంగా అందులో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మాకు కంప్లైంట్ చేస్తే దీనిపైన మేము రాష్ట్ర ప్రభుత్వానికి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, తర్వాత లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వానికి
చాలా సందర్భాల్లో కంప్లైంట్ చేశాం. మా కంప్లైంట్ను ఆధారంగా తీసుకునే హైయర్ ఎడ్యుకేషన్ ఫీజు నియంత్రణ మండలి ఎస్ 3 మెన్ కమిటీ వేసి మోహన్ బాబు కాలేజీలో చాలా పెద్ద ఎత్తున ఫీజుల దందా కొనసాగుతా ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు నిర్ధారించి 26,17,00,000 రూపాయలు వారు డబ్బులు వసూలు చేశారు. మీరు విద్యార్థులకు ఫీజులు తిరిగి వెనక్కి ఇవ్వండి, అదనపు ఫీజులు వసూలు చేశారని చెప్పి అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చెప్పడం జరిగింది. అన్ని పత్రికల్లో టీవీలో కూడా చాలా ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఆ సందర్భంగా మేము దానిపైన ఇంటెన్సిఫై చేసి మరింత పెద్ద ఎత్తున వివరాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే డాక్టర్ ఎం మోహన్ బాబు గారి తరపు నుంచి నా పైన దాదాపు ₹1,00,00,000 డ్యామేజ్ షూట్ వేయడం జరిగింది. మా పరువుకు నష్టం జరిగింది, మీరు మా పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి చివరికి ఐడెంటిఫికేషన్ చేసింది. ఇక్కడ పెద్ద ఎత్తున మోసం జరుగుతుందని. కేవలం ఫీజుల దందానే కాదు, మోహన్ బాబు యూనివర్సిటీలో అన్నం తిన్నా ఫీజు కట్టాలి, అన్నం తినకపోయినా డబ్బులు కట్టాలి, డే స్కాలర్స్ డబ్బులు కట్టాలి. కట్టకపోతే వాళ్ళు ఒప్పుకునేటువంటి సమస్య లేదు. డే స్కాలర్స్ ఎవరైనా కూడా వాళ్ళు ఓన్ బైకులు వేసుకొని వస్తే యాక్సెప్టెన్స్ లేదు, కానీ ఖచ్చితంగా నెలకు వాళ్లకు బస్సు ఫీజు కూడా కట్టాలి అనేటువంటి ఒక దారుణమైనటువంటి నిబంధనలు మోహన్ బాబు గారి కాలేజీలో నడుస్తూ ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఇప్పటి వరకు పనిచేసినటువంటి ప్రొఫెసర్స్ ఎవరైనా 2-3 సంవత్సరాల కంటే మించి ఎవరైనా పనిచేశారా? అక్కడ పనిచేసినటువంటి ప్రొఫెసర్స్ కూడా సరైనటువంటి పద్ధతిలో జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి మా పేరెంట్స్ కమిటీకి వాళ్ళు కంప్లైంట్ చేసినటువంటి ఘటనలు కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. చివరికి హైయర్ ఎడ్యుకేషన్ జోక్యం చేసుకొని కోర్టులో కేసు వేస్తే దానిపైన ఈరోజు మోహన్ బాబు గారు దానికి మళ్ళీ ఛాలెంజ్ చేసి ఎన్నిక తీసుకున్నటువంటి దాంట్లో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మేము మోహన్ బాబు గారిని అడుగుతా ఉన్నాం, మీరు పెద్ద మనసులో ముసుగు చలామణి అవుతున్నటువంటి ఫీజుల దందాకు పాల్పడుతున్న వాళ్ళ రంగంలో ఏ మాత్రం కూడా తప్పు లేదు. మరి విద్యాసంఘాలు ఆందోళన చేశాయి, మరి ఎందుకు బౌన్సర్లు పెట్టి మీరు దాడి చేస్తా ఉన్నారు? మీరు కరెక్ట్ గా ఉంటే తిరిగి మా పైన కంప్లైంట్ చేయొచ్చు కదా. కానీ కాలేజీలకు ఎవరిని రాని, చివరికి పేరెంట్స్ ఎవరైనా పోయి అడిగితే కూడా వాళ్ళపైన కూడా దాడులు చేసినటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మాకు చాలా పరువు ఉంది, ప్రతిష్ట ఉంది, సమాజంలో చాలా పెద్ద మనుషులు అని చెప్పేసి పెద్ద మనుషులాగా చలామణి కావాలనుకుంటే చరిత్ర క్షమించాలన్నటువంటిది నేను చెప్తున్నటువంటిది. లోకేష్ బాబు గారికి చెప్పాం, ఆయన ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వారి నేతృత్వంతో రిపోర్ట్ వచ్చింది, కానీ మరి ఎందుకనో ఆ రోజు ప్రకటించారు. దాని తర్వాత మళ్ళీ మీకు మాకు సరిపోయినటువంటి పద్ధతులు ఏమన్నా సరిపోయిందో ఏమో తెలియదు, కానీ చర్యలు ఇంతవరకు తీసుకోకపోవడమే. తిరిగి మోహన్ బాబు గారు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థి చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయారంటే ఇంతకంటే దారుణమైనటువంటిది మరొకటి. నేను లోకేష్ బాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, అయ్యా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ సంకలం పెట్టుకొని ప్రపంచమంతా తిరిగి వస్తున్నారు తప్ప ఇక్కడ మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచన లేదు. మీరు విద్యాశాఖ మంత్రి, ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నాయి. విద్యను వ్యాపార స్థాయి నుంచి మించిపోయి కార్పొరేటీకరణ జరుగుతా ఉందని చెప్పి ఒకవైపు చెప్తా ఉంటే దానిపైన చర్య లేనటువంటిది కొనసాగుతా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో చచ్చిపోయిందో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు అధికారం ప్రతిపక్షం మీరు కొట్లాడుకొని మీరు వస్తా ఉంటే ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ప్రైవేట్ సైన్యాలతో ఈరోజు విద్యార్థి నాయకులు వారిని చితకబాలేటువంటి పరిస్థితి. అరగంట పోలీసు, మేము తిరుపతి పోలీసులకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఒక అరగంట ఆలస్యం అయితే ఆ ఇద్దరు విద్యార్థి నాయకులు చంపినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం వైఫల్యం చేస్తా ఉంది. ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది, చేతులు దులుపుకుంది. మోహన్ బాబు యూనివర్సిటీలో 26,17,00,000 ఫైన్ వేసిన తర్వాత కూడా అగైన్ 40,000 మళ్ళీ డబ్బులు వసూలు చేస్తున్నాడని చెప్పేసి ఈరోజు తెలుస్తా ఉంటే ఏం చర్యలు తీసుకుంటామని
మమ్మల్ని పోనీకపోయారు విద్యాసంఘాలు, పేరెంట్స్ కమిటీస్ రాలేకపోయి, మీకు అనుకూలమైన పేరెంట్స్ మీకు కావాల్సినటువంటి అధికార యంత్రాంగం మీ ఆఫీసుల్లో ఏసీలో కూర్చొని మీరు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ తిని వాళ్ళు రిపోర్ట్ రాసి వాస్తవాలలో తల్లిదండ్రులకు పాలన పరిగణించ. కాబట్టి మీరు తిరుపతి శాంతినికేతన విద్యా సంస్థల్లో మోహన్ బాబు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు మీడియా వాళ్ళు ఇప్పుడు రెక్కి నిర్వహించి వారి తల్లిదండ్రులతో రహస్యంగా మీరు వీడియో చేసినా కూడా తల్లిదండ్రులు చాలా కఠోరమైనటువంటి వాస్తవాలు చెప్తారు. కాబట్టి మాకు ఈ రోజు మోహన్ బాబు గారి నుండి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి మాకు చాలా సందర్భాల్లో ఫోన్ వచ్చాయి, మాట్లాడదాం పిలిచారు, అవసరం లేదని చెప్పాం. కేసులైనా సేకరిస్తాం తప్ప మాట్లాడే సమస్య లేదు. ఫీజుల నియంత్రణ మండలి బ్రతికి ఉందా సత్యపోయిందా అని చెప్పి ఈ రోజు అడుగుతా ఉన్నాం. విద్యార్థులు నిలువున దోపిడీ చేస్తా ఉంటే ఏం చేస్తా ఉంది ఎడ్యుకేషన్, ఏం చేస్తా ఉన్నాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి, ఏం చేస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం? మీ కూటమి ప్రభుత్వానికి కూడా ఎంగిలిమెంట్లు ఏమైనా వేచారని చెప్పి అడక్క తప్పడం లేదని ఈ సందర్భంగా తెలియదు. మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకోవాలి. అక్కడే విద్యార్థులకు నష్టం జరగకుండా మొత్తం యూనివర్సిటీని ప్రభుత్వ రంగంగా నడిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రైట్ ప్రవీణ్, ఒకసారి మీరు చెప్పండి. ఈశ్వరయ్య గారి మాటలు విన్నారు. అదేవిధంగా చూస్తున్నట్టయితే ఎప్పుడైతే ఈ కేసుకు వచ్చిందో ఆల్రెడీ ఒక ఫీజు 26 కోట్లు ఏదైతే చెల్లించాల్సిందో ఆల్రెడీ దాని మీద స్టే తెచ్చుకొని ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు రివర్స్లో 15 లక్షలు మమ్మల్ని బెదిరించారు, 15 లక్షలు ఇవ్వాలని విద్యార్థి సంఘాలు బెదిరించాయి, ఇవ్వకపోయిన పక్షంలో మీ ప్రతిష్ట దిగజారుస్తామని అన్నారు అని చెప్పి మోహన్ బాబు కేసు వేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మోహన్ బాబు గారు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో విద్యాసంఘ నాయకులు ప్రవీణ్ కుమార్ అక్బర్ 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారనేసి మోహన్ బాబు గారు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. మోహన్ బాబు గారికి ఒకటే సవాల్ ఇస్తున్నా, విద్యాసంఘ నాయకులు మీ కాలేజ్ యజమానులు వాచ్మెన్ కాలేజ్ నుంచి మీ దగ్గర కూడా అమౌంట్ 15 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుంటే నువ్వు అది వాస్తవం అయితే నువ్వు 15 లక్షలు ఇవ్వడం కాదు, మేమే తిరిగి 50 లక్షలు ఇస్తారనేసి నేను సవాల్ చేస్తా ఉన్నా. ఈ రోజు మోహన్ బాబు వాళ్ళు చేసినటువంటి దందాన్ని ఎక్కడ బయట పెడతామనేసి, వాళ్ళు చేసినటువంటి దోపిడీని ఎక్కడ బయట పెడతామనేసి మోహన్ బాబు గారు అవాస్తవంగా మా మీద కేసు పెట్టడం జరిగింది. అది నిజమైతే నేనే స్వయంగా వచ్చి పోలీస్ యంత్రాంగానికి లొంగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే అవాస్తవం అయితే నువ్వు పోలీస్ యంత్రాంగానికి లొంగిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలనేసి మోహన్ బాబు అనేసి నేను సవాలు ఇస్తా ఉన్నాను. ఈ రోజు అనేక విధాలుగా కూడా మోహన్ బాబు గారు కాలేజ్ యాజమాన్యంతో యూనివర్సిటీలో అనేక దందాలు చేస్తా ఉన్నారు. ఈ రోజు యూనిఫామ్ కి వాళ్ళు కాలేజ్ యాజమాన్యం దగ్గర కట్టించుకోవాలా, డే స్కాలర్స్ అక్కడే తినాలా, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని కొట్టడానికి బౌన్సర్ నియమించుకున్నారు. మీడియా మిత్రుల మీద కూడా అనేక రకాలుగా దాడులు చేసిన విషయాలు మనందరికి తెలిసిందే. కాబట్టి వెంటనే ఆ గుర్తింపును రద్దు చేసి ప్రభుత్వమే మోహన్ బాబు యూనివర్సిటీని స్వాధీనం చేసుకునేసి నడపాలనేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా బౌన్సర్ యంత్రాంగాన్ని పూర్తిగా కూడా విఫలం చేసి విద్యార్థులు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడాలనేసి తెలియజేస్తా ఉన్నాం. రైట్ ఒకసారి మల్లికార్జున్ మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఆశిస్తున్నారో రద్దు, అది కేవలం రద్దు చేసి వదిలేయాలంటారు, లేదంటే ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఉన్న ఆల్రెడీ అక్కడ చదువుతున్న విద్యార్థులు మరి వాళ్ళ భవిష్యత్తు కూడా ముఖ్యం కాబట్టి దీన్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలంటారు ముందు? అయితే ఈ యూనివర్సిటీని ఖచ్చితంగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. అక్కడ ఉన్న విద్యార్థులకు తగు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఆ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీని ఉందో ఆ గుర్తింపు రద్దు చేసి ప్రభుత్వం పూర్తిగా ఆధీనం చేసుకొని, లేదా పక్కన ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కన్నా దాంట్లో మెర్చేయాలని చెప్పేసి కూడా మేము విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ యూనివర్సిటీ రద్దు చేయాలనే మా యొక్క డిమాండ్. అట్లాగే A2, A3గా ఉన్నటువంటి ముద్దాయిలు ఇంతవరకు పోలీస్ యంత్రాంగం వెళ్ళి అరెస్ట్ చేయలేని పరిస్థితి. ఎవరైతే ఇప్పుడు బౌన్సర్లు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూలికే పనిచేసే వాళ్ళే. వాళ్ళని ఈ రోజు కూడా రిమాండ్కి తరలించడం మనం చూసే ఉన్నాం. వీళ్ళు కూలికి పనిచేసే వాళ్ళని వీళ్ళు ఈ విధంగా తయారు చేసి విద్యార్థుల మీదకి, విద్యార్థి సంఘ నాయకుల మీదకి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మీదకి ఇలాగ దౌర్జన్యానికి రౌడీజంగా తయారు చేస్తున్నారు తప్ప అక్కడ విద్యను బోధించడంలో మాత్రం పూర్తిగా విఫలమైపోతా ఉంది.
మేము విద్యార్థి సంఘాలుగా ఇదే మా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ యూనివర్సిటీని పూర్తిగా గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి, ఇదే మా యొక్క డిమాండ్. ఖచ్చితంగా A2 A3గా ఉన్న ముద్దాయిల్ని ఖచ్చితంగా ఓన్ కూడా అరెస్ట్ చేయాలి. ఇందాక మా విద్యార్థి సంఘ నాయకుడు చెప్పినట్టు, ప్రవీణ్ చెప్పినట్టుగా 15 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు నిర్ధారణ కానీ అయితే ఖచ్చితంగా మా సోదరులు చెప్పినట్టుగానే మేము దాన్ని అంగీకరిస్తా ఉంటాము. మీరు చెప్పినట్టుగా ఏ శిక్ష ఇచ్చినా దానికి మేమందరం అర్హులు మేము కూడా దీని ముఖాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాము. కాకపోతే ఇది తప్పు అని చెప్పేసి మాత్రం తేలితే మీరు జైలుకి వెళ్ళే మీరు ధైర్యం చేయగలుగుతారని చెప్పేసి కూడా మేము ఒక సందర్భంగా అడుగుతా ఉన్నాము. ఇది చాలా దుర్మార్గము. మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ రోజే కాదు, గత కొన్ని రోజులుగా, నెలల క్రితం ఈ విధంగా విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడి లక్షల ఫీజులు వాళ్ళకి తగలగట్టి సర్టిఫికేట్లు తీసుకొచ్చుకున్న పరిస్థితి తెలిసిందే. ఆయన యూనివర్సిటీ పెట్టి కొత్తల్లో నేను పేద బడుగు బలహీన వర్గాలకే, మైనర్ విద్యార్థులకే నేను యొక్క యూనివర్సిటీ స్థాపిస్తా ఉండేదని చెప్పేసి ఆయన తెలియజేసి ఇవాళ ఆ విద్యార్థుల దగ్గర, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర రక్తం పిండి ఈ రోజు ఫీజులు వసూలు చేసుకుని వీరు విలాసవంతమైన జీవితాలను అనుభవించడం చాలా దుర్మార్గము. ఇది మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. యూనివర్సిటీని మాది ఒకటే డిమాండ్ అమ్మా, యూనివర్సిటీని ఖచ్చితంగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. రైట్. ఒకసారి మీరు చెప్పండి ఈశ్వరయ్య గారు, అంటే ప్రస్తుతం చూసినట్లయితే ఆల్రెడీ మనకి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ ఏదైతే ఇన్ని కోట్లు 26 కోట్లు వెనక్కి ఇవ్వాలని చెప్పడం జరిగింది, అదేవిధంగా 16 లక్షల జరిమానా కూడా విధించడం జరిగింది. దీని పట్ల వాళ్ళు ఆల్రెడీ స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు A2 A3గా ఉన్నా కూడా వారి మీద ఎటువంటి యాక్షన్ కూడా ఇంకా తీసుకునే చర్యలు అయితే ఈ ప్రస్తుతం అయితే ఇంకా ఏం కనిపించలేదు. సో దీన్ని బట్టి చూస్తే ఎలా గవర్నమెంట్ వీరిద్దరి పట్ల, ఎస్పెషల్గా మోహన్ బాబు పట్ల యాక్షన్ తీసుకోవడానికి ఎందుకు డిలే చేస్తున్నట్లు భావిస్తున్నారు? అవును మేడం, ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉండేదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనము. మోహన్ బాబు గారు కేసు పెట్టిన వెంటనే వేరే వాళ్ళని అయితే లోపల వేయడానికి వీళ్ళందరికీ హక్కులు వస్తాయి, చట్టము, దానికి చట్టాలు, దానితో పాటు సెక్షన్లు అన్ని గుర్తుకొస్తాయి. అన్యాయం చేశాడు, అక్రమాలకు పాల్పడ్డాడు అన్నటువంటి వాళ్ళని మాత్రం A1 A2గా పెట్టేట వాళ్ళు మాత్రం ఆయన కొడుకును మాత్రం ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కనీసం ఆ ఛాయలు కూడా పోలీసులు వెళ్ళలేదు. కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క చేతగాంతనానికి ఇది నిదర్శనం అని చెప్పేసి తప్పక భావించాల్సిన పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. రెండోది, ఆయనకు వెసులుబాటు ఇచ్చిండొచ్చు. ఏది, నేను దీనిపైన నా పైన తప్పుడు ఆరోపణలు చేశారు, మీరు చెప్పిన దానిపైన స్టేజ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి, అది తల్లిదండ్రుల దగ్గర నుంచి వారి మూలుగులు పీల్చి వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి కాబట్టి లాయర్లకు అక్కడ కోర్టులో డబ్బులు పెట్టి జిల్లా కోర్టు కాకపోతే హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు దాకా పోయి తీసుకొని రావచ్చు. కానీ అంతరాత్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ అంతరాత్మ అనేటువంటిది చెప్తా ఉంటుంది విద్యార్థుల తల్లిదండ్రులను నేను దగా చేస్తున్నాను, దోపిడీ చేస్తున్నాను విషయం ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా వాపోతున్నారు. ఇది ప్రత్యక్షంగా మేము చెప్పేటువంటిది బోగస్ కాదు, ఇది కఠోరమైనటువంటి నిజాలు. కాబట్టి మేము కోరేది ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం లేకుండా స్టేట్ గవర్నమెంటు ఆ యూనివర్సిటీని టేక్ ఓవర్ చేసుకొని విద్యార్థుల విద్యాసంవత్సరాన్ని కాపాడమని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. పైగా మోహన్ బాబును ఆ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండించడమే అది పెద్ద తప్పిదం. ఎందుకంటే ఆయన పైన కేసు నమోదైంది, దాంతోపాటు ఆయన బౌన్సర్లు పెట్టి దాడి చేయిస్తున్నాడు. దాడి చేయించేవాడు విద్యార్థులకు ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అంటే ఆయన గవర్నర్తో సమానం. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బౌన్సర్లు పెట్టి దాడి చేయించాలంటే ఇది సభ్య సమాజం ఏమాత్రం కూడా హర్షించేటువంటి సమస్య లేదు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న దందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, లోకేష్ బాబు గారికి అంతకంటే బాగా తెలుసు. మీకు గట్స్ ఉంటే మీరు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయితే అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికి తీసి విద్యార్థులకు న్యాయం చేయమని చెప్పి మేము చెప్తా ఉన్నాం, మేము కోరుతాం. అంటే చట్టం ఉన్నవారికి చుట్టంగా మారిపోతుందా, లేకపోతే పెద్దవాళ్ళ జోలికి అస్సలు పోదా? పిల్లవాళ్ళు లేదా ఏ దిక్కు దివారం లేనట్టు వాళ్ళు మాత్రం తీసుకొని వచ్చి కాళ్ళు చేతులు కట్టేసి 4 CIలు 3 DSPలు కాళ్ళ మీద ఎక్కి తొక్కుతారా? అవసరమైతే మోటార్ బైకులు వాళ్ళ పైన పోనిస్తారా?
మరి ఇలాంటి పెద్ద మనుషుల ముసుగులో చలామణి అవుతున్నటువంటి ఫీజుల దోపిడీ వాళ్ళను ఎందుకు చర్యలు తీసుకోరు? వాళ్ళు ఏంటి మీ బంధువులా, లేకపోతే మీ ప్రభుత్వాన్ని కాపాడేటువంటి పచ్చనోట్ల పిల్లర్స్ వాళ్ళు ఎందుకు కాపాడరు? ఇది సమాజం అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వారం రోజుల్లోపు చర్య తీసుకొని తీరాల్సిందే. A1 A2గా ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయాల్సిందే. పైగా విద్యార్థి నాయకులు డబ్బులు అడిగారని చెప్పి ఏఎస్ఎఫ్ నాయకుడు ప్రవీణ్ డబ్బులు అడిగాడని చెప్పేసి చెప్తా ఉన్నాం. రా కమాన్, ఎక్కడొస్తావో? హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోనా, విజయవాడ సెంటర్లోనా, తిరుపతి కేంద్రంగానా, యూనివర్సిటీ దగ్గర మా వాడు మిమ్మల్ని డబ్బులు అడిగినట్టు కానీ, నీకు మెసేజ్ వచ్చినట్టు కానీ, నీతో బయలుదేరి జరిపినట్టు కానీ, చాటింగ్ జరిపినట్టు కానీ వచ్చే ఓపెన్ ఛాలెంజ్ మోహన్ బాబు గారికి. కాబట్టి అట్లాంటి మాటలు మాట్లాడి పెద్ద మనుషుల ముసుగులో మీరు దుర్మార్గంగా వ్యవహరించి విద్యార్థి సంఘాల పైన ఆరోపణలు చేసి సైకలాజికల్ గా వారిని ఇబ్బంది పెట్టి మీ దోపిడీని కప్పుచ్చుకున్నామంటే చూస్తూ సహించేటువంటి సమస్య లేదని చెప్పి మోహన్ బాబు గారికి చెప్తున్నాం. ఇంతట్లో ఈ ఉద్యమం ఆగదు. ఒకవైపున ద పేరెంట్స్ ఆఫ్ అసోసియేషన్ నుంచి ఒకవైపు నడుతుంది, విద్యార్థి సంఘాలు నడుతుంది, అవసరమైతే పొలిటికల్ పార్టీస్ కూడా ఇందులో దించి ప్రత్యక్ష పోరాటంలోకి వస్తాం తప్ప వెనక్కి పోయేటువంటి సమస్య లేదు. నీ కాకమ్మ కబుర్లకు, నీ తాటాకు చప్పుళ్లకు, నీ బౌన్సర్లకు ఎంతమందిని కొడతారేంటి? నీ బౌన్సర్లు ఎంతమంది పెద్ద దాడి చేస్తారేంటి? మీ బౌన్సర్ల ప్రాణాలు కాదా? అవి బైక్ తిరగవా? ఇట్లా బెదిరించడానికి మొదలు పెడితే చాలా జరుగుతాయి. ఇప్పటికే అధికారం ప్రతిపక్షం ఇద్దరు ఈదుల్లో పడి చెప్పులతో కొట్టుకుంటా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా వచ్చి మా ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి బయట వీళ్ళు వచ్చి ఈ బౌన్సర్లు వచ్చి దాడి చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలి. మళ్ళొకసారి చెప్తున్నాం, తిరుపతి పోలీసులకు అభినందనలు చెప్పుతున్నాం. ఆ తిరుపతి పోలీసులకు మేము సూచన చేస్తా ఉన్నాం, ఆ మోహన్ బాబు గారిని, ఆ మంచు విష్ణు గారిని కూడా అరెస్ట్ చేసి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపిద్దామని చెప్పేసి పోలీసు వారికి కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, ఒకసారి మల్లికార్జున్ గారు మాట్లాడదాం. వినిపిస్తుందండి? మేడం రైట్, మల్లికార్జున్ చెప్పండి. అంటే విద్యార్థి సంఘాల నేతల్ని ఈ విషయం పట్ల స్పందిస్తూ హోంమంత్రి అనిత కూడా స్పందించడం జరిగింది. అందరు విద్యార్థి సంఘాల నేతల్ని రమ్మని ఆహ్వానించడం జరిగింది, చర్చిస్తామని చెప్పారు. ఇమీడియట్ యాక్షన్ తీసుకోకుండా ఈ చర్చలని మీరు ఏ విధంగా చూస్తారు? అక్కడ అనితతో డిస్కషన్స్ అప్పుడు ఏ విధమైన మీ ముందు హోంమంత్రి ముందు ఉంచబోతున్నారు? రైట్, ఒకసారి ప్రవీణ్ ఈ విషయం మీద ఒకసారి మీరు స్పందించండి. మోహన్ బాబు విషయంలో, మమ్మల్ని కిడ్నాప్ చేసిన విషయంలో A2 A3గా ఉన్నటువంటి మోహన్ బాబుని మంచు విష్ణుని వెంటనే పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మోహన్ బాబు యూనివర్సిటీ అంతా కూడా ధ్వంసం చేసేదానికి ఏఎస్ఎఫ్ గా సిద్ధంగా ఉంటా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాండ. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మోహన్ బాబుకి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఎందుకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది? ఆయనకి పద్మశ్రీ అవార్డు కాదు ఇవ్వాల్సింది, ఆయనకి ఫీజులు దందా చేయడంలో అవార్డు ఇవ్వాలా, విద్యార్థులను భయపెట్టడంలో అవార్డు ఇవ్వాలా. ఎవరైనా సరే విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కడానికి చేసినటువంటి ప్రయత్నాలకి అవార్డు ఇవ్వాలనిస్తే నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మోహన్ బాబు కేవలం సినిమాల్లోనే కలెక్షన్ కాదు, మోహన్ బాబు ఫీజులు వసూలు చేయడంలో కూడా మోహన్ బాబు కలెక్షన్ కింగ్. ఈ రోజు కిడ్నాప్ జరిగి దాదాపు 3-4 రోజులు అవుతా ఉంటే ఇంతవరకు కూడా మోహన్ బాబుని ఎందుకు కస్టడీలో తీసుకోలేదనేసి ఈ పోలీసు యంత్రాంగాన్ని నేను అడుగుతా ఉండా. మీరు వెంటనే మోహన్ బాబుని అదే విధంగా మంచు విష్ణుని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన శ్రీకారం చుడతామనేసి తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఎవరైనా బౌన్సర్లు పెట్టుకుంటే ఎక్కడ బౌన్సర్లు పెట్టుకుంటారమ్మా? పార్లమెంట్ లో బౌన్సర్లు పెట్టుకుంటారు, లేకపోతే పబ్బుల్లో పెట్టుకుంటారు, లేకపోతే అసెంబ్లీలో బౌన్సర్లు పెట్టుకుంటారు. కాకపోతే విద్యా సంస్థల్లో బౌన్సర్లు పెట్టుకుంటే హాజరు జారీ చేశారనేసి నేను అడుగుతా ఉన్నా. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగా కూడా నేను సూచిస్తా ఉన్నాను. మీరు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా కలక చేసుకొని విద్యార్థి నాయకుల్ని ఎవరైతే కిడ్నాప్ చేశారో విద్యార్థి నాయకుల మీద తప్పుడు ప్రచారాలు చేసి 15 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు లంచం అడిగనేసి మోహన్ బాబు చెప్పారు. వెంటనే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. అదే విధంగా రైట్, ఒకసారి ఈశ్వరయ్య గారు చెప్పండి. ప్రవీణ్ ఏదో చెప్తున్నారు మీరు. అదే విధంగా మేము ప్రధానంగా కూడా 4 తెలియజేస్తా ఉన్నాం.
చెప్పండి. ఫీజుల దోపిడీకి నిలవేంటంటే మోహన్ బాబు యూనివర్సిటీ తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా. విద్యార్థి దగ్గర నుంచి మోహన్ బాబు అక్రమంగా వసూలు చేసినటువంటి 26 కోట్ల 17 లక్షల రూపాయలను కూడా వెంటనే తిరిగి విద్యార్థులకు చెల్లించాలనేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఈశ్వరి గారు చెప్పండి. మేడం, యాజ్ పర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకారము, ఆ రూల్స్ ప్రకారము ఎవరు కూడా విశ్వవిద్యాలయాల్లో బౌన్సర్లు పెట్టుకోవడానికి వీలు లేదన్నటువంటిది కూడా జనరల్ గైడెన్స్ కూడా ఒకవైపున కొనసాగుతూ ఉంది. కానీ అలాంటి వాటిని కూడా ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ ఆ రూల్స్ అన్నిటినీ వైలేట్ చేసింది. దానికి డీమ్డ్ యూనివర్సిటీగా ఉన్నటువంటిది యూనివర్సిటీ అయింది. యూనివర్సిటీ అయిన తర్వాత యూజీసీ రూల్స్ పాటించకుండా ఉండేటువంటి యూనివర్సిటీలో మోహన్ బాబు ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైనా నాకు స్తోమత లేదు కానీ కాలేజీ ఫీజులు నేను కట్టుకుంటాను, నేను ఇంటి దగ్గర నుంచి వస్తాను, ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తీసుకొని వచ్చి నేను అన్నం తింటానని చెప్పి ఎవరైనా చెప్పితే, నేను సామాజిక న్యాయానికి పాటుపడుతున్నా, పేద వర్గాల విద్యార్థులు చదివిస్తున్నా అని చెబుతున్నటువంటి మోహన్ బాబు గారు బయట నుంచి ఇంటి దగ్గర నుంచి తనకు కలిగినటువంటి కలో గంజో తెచ్చుకొని కాలేజీలో కూర్చొని తింటే అట్లా తినడానికి వీలేదు. నువ్వు తిన్నా తినకపోయినా నువ్వు మధ్యాహ్నానికి భోజనానికి డబ్బులు కట్టాల్సిందంటే ఇంతకంటే పీడన మరొకటి ఏమన్నా ఉంటుందా? దారుణం కాకపోతే ఇది ఎవరో నాలాంటోడు ఆ బస్సులో ఏసీ బస్సులో ఎక్కి రావడానికి అవకాశం ఉండదు, బైక్ పట్టుకొని వస్తాడు, లేదంటే సిటీ బస్సులో వచ్చి అక్కడ నుంచి షేరింగ్ ఆటోలో వస్తాడు. వాడు చదువుకోవడానికి వస్తున్నాడు తప్ప వాడు ఖచ్చితంగా నీ బస్సు ఎక్కి రావాలనేటువంటి ఈ రూల్స్ ఏమి విచిత్రమైనటువంటి పద్ధతిలో పెట్టి అంటే ఎక్కడ ఏ అవకాశం ఉండే అది ఒకటేనా? ఆగస్టు 15కు డబ్బులు వసూలు చేస్తాం, జనవరి 26కు డబ్బులు వసూలు చేస్తాం, ఫేర్వెల్ పార్టీ పెడితే దానికి డబ్బులు వసూలు చేస్తాం, పైగా పేరెంట్స్ తల్లిదండ్రులు వస్తే వారిని దాడి చేస్తాం. ఇంకా ఇక్కడ చెప్పకూడనటువంటిది మీడియాలో, ఎందుకంటే అది ఒక విద్యాలయం కాబట్టి ఆ విద్యాలయంలో మోహన్ బాబు లాంటి వాళ్ళు దాన్ని పెట్టారు కాబట్టి పెట్టినా అది ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. కానీ వ్యాపారం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయి దోపిడీ చేస్తున్నారు అన్నటువంటి బాధ. కానీ అందులో జరుగుతున్నటువంటి ఘోరమైన అంశాలు బయటికి చెప్పడానికి కూడా సిద్ధంగా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా లోకేష్ బాబు గారు ఆ లడ్డూ రాజకీయాలను పక్కన పెట్టి విద్యారంగం పైన దృష్టి పెట్టి మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఆల్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్, ఆల్ కార్పొరేట్ కాలేజెస్ వారి దోపిడీ పైన విచారణ చేసి మిగతా వర్గాలు కూడా చదువుకునేందుకు అవకాశం ఇవ్వమని చెప్పేసి లోకేష్ బాబు గారికి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రైట్ లోకేష్, ఒకసారి మీరు చెప్పండి, మనకు అక్బర్తో కానీ వినోద్తో కానీ మాట్లాడడం జరిగిందా? అసలు ఈ కేసుకి సంబంధించి ప్రత్యేకించి తిరుచానూరు పోలీసులు సుమోటోగా కేసు తీసుకోవడం జరిగిందా, లేదంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? అయితే ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా మన తిరుపతి నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ గారికి ఒక మెమరాండం సమర్పించుకుందామని విద్యార్థులుగా వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో తాటి విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్బరు, వినోద్, రెడ్డి, శరత్ అనే ముగ్గురు వెళ్తుంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళు బౌన్సర్లు ఆ అక్బర్ని, వినోద్ని ముగ్గురిని తీసుకునే పక్షంలో ఈ రెడ్డి, శరత్ అనే అతను వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయి వెళ్ళిపోయి మాకు కాల్ చేశాడు. ఇవాళ ఆ అబ్బాయి కానీ మాకు ఫోన్ చేయకుంటుంటే ఈరోజు వాళ్ళిద్దరు ప్రాణాలు ఖచ్చితంగా వీళ్ళు బలుగొనేవాళ్ళు యూనివర్సిటీ బౌన్సర్లు. వెంటనే ఆ అబ్బాయి మాకు సంప్రదించడం వల్ల మేమే విద్యార్థి సంఘాలు అందరం తిరుచానూరుకి వెళ్ళి ఎవరైతే మన ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యు నాయకులు తిరుచానూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంటనే రిపోర్ట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ యంత్రాంగం, డిఎస్పీ గారు వెంటనే రంగంలో దిగి వాళ్ళని చేసి మా యొక్క విద్యార్థి సంఘ నాయకుల్ని కాపాడి ఇవాళ మాకు కనిపించే విధంగా చేశారను మేము ప్రతి విద్యార్థి సంఘం తరఫు నుండి కూడా ప్రత్యేకించి ఎస్పీ గారికి, డిఎస్పీ గారు కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. దీంట్లో అయితే పోలీసు వారు ఖచ్చితంగా స్పందించారు. అయితే స్పందించి మా యొక్క విద్యార్థి ప్రాణాలు రక్షించిన మీరు ఇవాళ ఏత్రిగా ముద్దాయిలో ఉన్నటువంటి మోహన్ బాబు గారు, మంచి విష్ణు గారిని ఎందుకు మీరు
అరెస్ట్ చేయలేకపోతున్నారని కూడా ఈ యొక్క ప్రశ్న కూడా మా యొక్క విద్యార్థి సంఘ నాయకుల్లో మొదలయ్యింది. కేవలం వీళ్ళకి డబ్బు ఉందనే అహంకారంతో, కేవలం వీళ్ళు ఎవరైతే అధికార పక్షంలో ఉన్నారో బంధువర్గం అనే ఇదితో, అలాగే ఎవరు ప్రతిపక్షంలో ఉండేవారు కూడా మాట్లాడలేని పరిస్థితి ఇవ్వాలి. ఎందుకనంటే వీళ్ళు కూడా ఒక రకంగా ప్రతిపక్ష వాళ్ళకు కూడా బంధువు అనే ఆరోపణలు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ న్యూస్ పెట్టినా, ఏ మొబైల్, ఏ సోషల్ మీడియా పెట్టినా ఏదైతే అధికార పక్షం ఉందో కేవలం ప్రతిపక్షం మీద నిప్పులు చెలరేగుతూ ఇవాళ లడ్డు విషయం కావచ్చు, ఇంకొకటి వాళ్ళు గతంలో ఈ విధంగా రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన రకరకాల ఆరోపణలు వస్తున్నాయి తప్ప కేవలం విద్యార్థులు, ఈ రాష్ట్రంలో విద్యార్థులు వాళ్ళ చదువులకి ఎలాగా ఆటంకాలు జరుగుతున్నాయి, వాళ్ళు నాణ్యమైన చదువు దొరుకుతుందా అని ఈ తిరుపతి నగరం కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు ఎక్కడ ఈ అధికార పక్షం వచ్చి నెలలు గడుస్తున్నా మాట్లాడలేని పరిస్థితి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మోహన్ బాబు యూనివర్సిటీలో గతంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా 27.17 లక్షలు విద్యార్థులకి చెల్లించాలని అంటే ఇప్పుడు దాన్ని ఎగ్గొట్టి ఈ రోజు మోహన్ బాబు చాలా విలాసంగా తిరిగే పరిస్థితి. దీన్ని కూడా రికవర్ చేయలేని పరిస్థితి. అంటే ఈ యొక్క డబ్బున్న నాయకులకు, డబ్బున్న ఈ యొక్క ప్రైవేటు యూనివర్సిటీ వాళ్ళకి కొమ్ము కాస్తున్నారే తప్ప ఈ అధికార పక్షం వాళ్ళు విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయలేని పరిస్థితి. అంటే కేవలం విద్యార్థులకు ఓటు హక్కు లేదనే ఉద్దేశంతోనే వీళ్ళు విద్యార్థులు ఈ రాష్ట్రంలో పట్టించుకోలేని పరిస్థితి. ఇవాళ లోకేష్ బాబు గారు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషనల్ మినిస్టర్, ఆ రోజు యువగలం పాదయాత్రలో విద్యార్థుల పక్షాన నేను ఉంటాను, విద్యార్థులకి రావాల్సిన హక్కులని ఖచ్చితంగా మన అధికారంకి వస్తే వెంటనే నేను దాన్ని అమలు చేస్తానని చెప్పిన ఆయన ఇవాళ విద్యార్థులకి నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పక్కన పెట్టి కేవలం విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే కూడా ఆ యూనివర్సిటీ పట్టించుకోలేని పరిస్థితి. ఇది ఎక్కడ మూలం, ఎక్కడ తప్పు జరుగుతుందో ఇది విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇది చాలా దుర్మార్గము. విద్యార్థి సంఘ నాయకులు కేవలం మీరిచ్చే ముడుపులకు కావచ్చు, మీరిచ్చే ఏదైనా ఆశకు కావచ్చు, మీరు ఎవరైతే ప్రభుత్వ అధికారులకు ఎంగిల్ మెతుకులు వేస్తున్నారో ఆ మెతుకులు తినే నాయకులు కాదు. ఎక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగినా విద్యార్థుల పక్షాన్ని నిలబడి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా పోరాడే దిశగా మేము ప్రయాణిస్తామే తప్ప మీరిచ్చే లంచాలకు మేము ఇదే కాదు. ఆ రోజు కేవలం కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి వెళ్తే ఇలాంటి దుర్మార్గానికి పాల్పడడం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం విద్యార్థి సంఘాలుగా. ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని ఎవరైతే అధికారులు ఉన్నారో, ప్రజాప్రతినిధులు ఉన్నారో వెంటనే ఈ యూనివర్సిటీని మూతపడే విధంగా, అక్కడ ఉన్న విద్యార్థులకు న్యాయం చేసే విధంగా దిశగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాము. రైట్ ఓకే అండి. ఫర్దర్గా పోలీస్ శాఖ పరంగా ఈ అంశానికి సంబంధించి పోలీస్ శాఖ పరంగా హోంమంత్రి నుంచి కానీ, విద్యాశాఖ పరంగా మినిస్టర్ లోకేష్ నుంచి కానీ న్యాయం వచ్చే విధంగా తీర్పు జరగాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ విత్ అస్ ఈ కార్యక్రమంలో. సో ఇది వాళ్ళ మన ప్రోగ్రామ్. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.